విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. మాకు ఇంకా బలం ఉంది, అటు పార్లమెంట్లో కానీ ఇటు ఎమ్మెల్సీ విధంగా కానీ మాకు బలం ఉంది, మేము ఓడిపోలేదని చెప్పేసి ఆయన మాట్లాడడం కానీ, అలాగే ఈరోజు వైసీపీ మీద ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు టీడీపీ గోండాలని చెప్పేసి ఆయన మాట్లాడడం కానీ ఎలా చూడొచ్చు అంటారు? అసలు వాడికి వయసు వచ్చింది కానీ ఈడొచ్చింది కానీ ఎవరం లేదు. వాడికి విజయసాయి రెడ్డి అనేవాడికి వయసు ఉంది కానీ ఎవరం లేదు. వాడు ఎవరు కలిగినాడైతే ఆయన వైజాగ్లో డాక్టర్ని ఎవరు దాకొట్టారా విజయసాయి రెడ్డి? ఇక్కడ టాటర్ పెడితే మరి మీ ఎమ్మెల్సీ సాగు డోర్ డెలివరీ ఇచ్చింది ఎక్కడ? అది ఎన్ని మానభంగాలు జరిగింది మీ ప్రభుత్వంలో? మరి పరమ దరిద్రుడా, మా రాజధాని పరిధిలోనే ఎంతమంది కేసులు పెట్టించారా మీరు? అసలు ఎప్పుడైనా సరే తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా చంపటం కానీ కొట్టడం కానీ విన్నావా నువ్వు? చంద్రబాబు నాయుడు ఎట్లాంటి వాడేనా? చంద్రబాబు నాయుడు ఇవాళైనా ఏం చెప్తున్నాడు? కక్షదోరణ చర్యలు చేయబాకండి, జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు. దద్దమల్లారా మీరు. వాడు కొడాల నానిగారు బూతులు తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ ఇప్పుడు ఖండించారంటారా మీరు? తిట్టకూడదని భువనేశ్వరం అన్నప్పుడు మీరు ఏమైనా అన్నారా? ఆడమనుషులు మాట్లాడి మీరు ఏమైనా మాట్లాడారా? పెద్దగా మీరు ఏమైనా మాట్లాడారా? అనకూడదు అట్లాంటి మాటలు మాట్లాడకూడదని ఏమైనా చెప్పారా మీరు? పరమ దరిద్రుడా. 2 రోజులకి అసలు ఆయన ప్రమాణ స్వీకారం చేయతలికే నీకు ఘోరాది ఘోరాలు జరిగిపోతాయి రాష్ట్రంలో. నేర్పారా మీరు ఈ రాష్ట్రానికి ఎట్ట చేయాలా, ఏం చేయాలనేది నేర్పారు మీరు. తెలుగుదేశం వాళ్ళు కర్ర తీసుకోవడం చేత కాదు వాళ్ళకి. వాళ్ళు కత్తులు ఎట్ట పట్టుకుంటారు వాళ్ళు? మీకు తెలుసు కత్తులు ఎట్ట తీసుకోవాలో, గొడ్డలు ఎట్ట తీసుకోవాలో, గొడ్డలతో ఎట్ట నరకాలో, ఎటు మాయం చేయాలనేది మీకు తెలుసు. విజయసాయి రెడ్డిగా మీకు తెలుసు, ఎవరికి తెలియదో ఈ రాష్ట్రంలో. అంత మంగళక్క ఇట్లాంటి రాజకీయం మేము ఎప్పుడు చూడాల. నాకు 66 సంవత్సరాలు, నేను కాంగ్రెస్ వాడినే. నేను ఎప్పుడు చూడాలి ఇట్లాంటి రాజకీయం. ఎలక్షన్ వచ్చింది సహజంగా, ఎవడు ఓటు వాడేసుకుంటాడు, ఎవడు దారిన వాడు ఉంటాడు. కాదు అక్కడ చిన్న చిన్నవి జరుగుతాయి. ఇట్లాంటి దొమ్మీలు దహనాలు. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏం చేశాడరా మా జిల్లాలోనే? విజయసాయి రెడ్డిగా తెలియదా? నీకు కళ్ళు లేవా? కళ్ళు ఎవరు పోయినాయా? లేదా చెవులు ఏమైనా శేషం పోసుకున్నావా? వినపడతలేదా నీకు? పరమ దరిద్రుడా. ఎందుకు నన్ను మాట్లాడి నువ్వు కాటికి కాళ్ళు ఆడదాపావు? ఏ దాచిద్దామని నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? అంతే మీదేమైంది? ఆ సదగాడు చెప్పాడు, కార్యకర్తలేగా పోయేది, మీరు ఏసీ రూమ్లో పడుకొని బ్రహ్మాండంగా ఉంటారు. కొట్టుకునేది మేమే కదా, కార్యకర్తలేగా. కార్యకర్తలు రెచ్చగొట్టి మీ ఇష్టానుసారం మాట్లాడతారంటారు మీరు. బుద్ధి ఉందా మీకు? కడుపు కనం తింటున్నారా? గడ్డి ఏమైనా తింటున్నారా? ఆచితూచి మాట్లాడుతూ నేర్చుకోవాలి రాజకీయ నాయకుడు అంటే. ఓందాతనం ఉండాలి. అంతేగాని ఒక పద్దిలాగా పొరిలాడతాం కాదు. పోలీసులు అడ్డం పెట్టుకొని రాజకీయం అంటే ఒక ఓందాతనం ఉండాలి, ఒక టార్గెట్ ఉండాలి దానికి. ఏది మాట్లాడినా కానీ ఎవరికి ఏ మంత్రి పదవి ఇస్తే ఆ మంత్రి పదవి మాట్లాడాలా, ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలా. అంతేగాని నీకు ఇచ్చిన మంత్రి పదవి ఒకటి, నువ్వు చంద్రబాబు నాయుడిని లోకేష్ని మాట్లాడతావు మీరు. వెనక మళ్ళీ ఎవడు మాట్లాడేవాళ్ళు లేడు. ఎవడన్నా మాట్లాడితేనేమో, నా బోర్డు మాట్లాడితేనేమో పోలీసులు ఇంటి మీద పంపించి బేడీ లేపించి తీసుకుపోయి జైల్లో పెడతారు. మళ్ళీ మాకు బెయిల్ రానీరు. పరమ దరిద్రులారా. రాష్ట్రాన్ని రావణ కాష్ట చేశారు విజయసాయి రెడ్డిగా. నువ్వు రాష్ట్రాన్ని దశ దిశ లేకుండా చేశారా మీరు? తెలుగు రాష్ట్రాన్ని ఒక అన్నపూర్ణ రాష్ట్రాన్ని మీరు ఆగవాగం చేశారా మీరు? చేయబట్టే మీకు ఇలా ప్రతిపక్ష హోదా లేకుండా ఇచ్చారు దేవుడు. ఎప్పుడైనా ధర్మమే గెలిచింది గుర్తుపెట్టుకోండి మీరు. ఒకవేళ నేను అన్యాయంగా మాట్లాడితే అది నాకే తగిలిద్ది. మీకు తగల. ఇప్పుడు మీకున్న బలం ఉందా? ఎక్కడ ఉందా నీకు బలం? ఇంకా రాజ్యసభలో బలం ఏం చేస్తావు నువ్వు? పెద్దల సభలో ఏం చేస్తావు నువ్వు? ఇక్కడ ఎమ్మెల్సీలు జాగ్రత్తగా మంచి అవుతున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తారు ఎమ్మెల్సీలు? రేపు పొద్దు అసలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఎవడు తెలీదు. అధికారం కావాలి, అధికారం కావాలి మీకు. అధికారం లేని బతకలేరు, అన్నం తినలేరు, ముద్ద దిగదు. ఎవడో ఏదో చేయాలి మీరు మొత్తం చేసేయన్ని బాడుకో పనులు. ఇంకా మీరు మాట్లాడే మాటలు ఇయ్యా. గంధి గారు, ముఖ్యంగా ఎలక్షన్కి ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాని ప్రభావం చాలా గట్టిగా అనిపించింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ఒక సంతకాన్ని కూడా ఈరోజు చేయడం జరిగింది. అసలు ఏ విధంగా అనిపించింది? అసలు ల్యాండ్ టైటిలింగ్ లాంటి వాడిదా? వాడి అమ్మ మొగుడుదా సొమ్ము? నేను మాట్లాడుతాను వాళ్ళ భాషలోనే. వాళ్ళ అమ్మ మొగుడు సొమ్ము అని వాళ్ళు పుట్టలు వేసుకుంటారా? ఎవడిది పొలం? ఎవడిది? మా తాతల తండ్రులు లాంటి పొలం. ఈడెవడ పుట్టలు వేసుకొని అన్నింటి మీద ఈడు పుట్టలు వేయడానికి ఈడెవడో రాసిచ్చాడు మాకు? ఈడెవడ కొనిపెట్టాడా రైతులకి? అసలు ఎవడన్నా ఎవడన్నా తెల్ల చొక్కా కట్టుకుంటే ఓర్చుకోలేని ఎదవా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి ఈది రవిడి, బజార్ రవిడి అట్లా బిహేవ్ చేశాడు రాష్ట్రాన్ని. ఒక ఈది రవిలాగా బజార్ రవిలాగా బిహేవ్ చేశాడు ఆ రాష్ట్రాన్ని. దశ దిశ లేకుండా చేశారు ఈ రాష్ట్రానికి. అసలు భూమి ఎవరిది?
అసలు భూమి ఎందుకు కొలతలు పెట్టించారు 100 సంవత్సరాలు? నువ్వు పెద్ద రుస్తువా ఎందుకు కొలతలు పెట్టడానికి? ఇప్పుడు భూమి వాడు కొలుచుకోలేడా? కొలుచుకోరా? నువ్వు దేని పెట్టా? నీకేం అవసరం? పెట్టి అట్లా ఇది తీసుకొచ్చి పొలం మొత్తం నీ దగ్గర పెట్టుకుంటా? రైతులు అంత పిచ్చోళ్ళ? ప్రతివాడు రైతు మీదకేనా? ఇక చంద్రబాబు గారు వస్తుంటే ఎట్టుందో చూడరా బాబు. జగన్మోహన్ రెడ్డి ఒక ఇంద్రభవనం లాగా తీసుకొచ్చారా, ఒక ఇంద్రుని తీసుకొచ్చారా పరమ దరిద్రులారా. మీకు 151 సీట్లు ఇస్తే పరిపాలించడం చేతగాక దుష్ట పరిపాలన చేసి మీ ఇష్టానుసారం చేసి నటించారా మీరు. జీవించండి బాబు అంటే నటించి ప్రజలు పెట్టరాని ఇబ్బందులు పెట్టి 5 సంవత్సరాల్లో మీ ఇష్టానుసారం చేసి రాష్ట్రానికి దిశ లేకుండా చేసి ఇసుక అమ్ముకోవటం, మొత్తం ముందమ్ముకోవటం, జనాన్ని చంపేయటం మీ ఇష్టానుసారం చేసేసారు. మీరు ఎట్టుంటే చేశారు. ఇక అట్లాంటివి జరగవు ఇక్కడ. ఇక జరగనీయరు కూడా వీళ్ళు ఇప్పుడు వచ్చే నాయకులు. గుర్తుపెట్టుకోండి. జై అమరావతి, జై అమరావతి.